ఓకే. సో, మనం నిన్న లుకప్ యాక్టివిటీలో స్క్రిప్ట్ యాక్టివిటీలో ఇన్పుట్ పారామీటర్స్ ఎలా మార్చాలో చూసాం కదా! సో, ఈరోజు ఏందంటే అవుట్పుట్ పారామీటర్స్ అండ్ అపెండ్ వేరియబుల్ యాక్టివిటీ అండ్ లుకప్‌లో ఇంకొక సినారియో అనేది ఈ 3 కూడా ఈ క్లాస్‌లో మనమైతే ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ నేను స్క్రిప్ట్ యాక్టివిటీ తీసుకుంటాను. పేరు మారుదాం. గెట్ డేటా సెట్టింగ్స్‌కి వెళ్ళి మీరు కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, మనం డెమో వేర్‌హౌస్ అండ్ ఇక్కడికి వచ్చేసరికి నేను 2 పారామీటర్స్ తీసుకుంటాను. ఇవన్నీ మీకు చెప్పినవి నేను country is equal country is equal country and so EMPని is equal EMP. ఇలా నేను 2 పారామీటర్స్ తీసుకుంటాను. సో సేమ్ థింగ్ మనం ఇక్కడ కాపీ చేద్దాం స్క్రిప్ట్ ఎడిటర్లో. ఓకే, చూసారు కదా. అయితే మనకి ఇక్కడ 2 పారామీటర్స్ అనేది నిన్న కూడా చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు పేర్లు ఇద్దాం. కంట్రీ COUNTRY అండ్ టైప్ వచ్చేసరికి స్ట్రింగ్ అండ్ వాల్యూ వచ్చేసరికి ఇండియా. సో డైరెక్షన్ ఇన్పుట్ అండ్ ఇక్కడ కూడా సో EMPని సో స్ట్రింగ్ వాల్యూ ఓకే ఇన్పుట్. ఇలా మనం అయితే నిన్న డిస్కస్ చేసాం. ఓకే, సో పారామీటర్స్ పాస్ చేయడం కానీ నేను మనం ఏం చేసాం, ఈ వాల్యూస్ కి హార్డ్ కోడ్ చేసాం. ఓకే, డైనమిక్ గా సప్లై చేయలేదు అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఏదైతే వాల్యూస్ ఉన్నాయో వీటికి త్రూ పారామీటర్స్ ద్వారా కానీ త్రూ వేరియబుల్స్ ద్వారా కూడా మనకి సప్లై చేయొచ్చు అనమాట. అంటే దీనికి ఏంటంటే ఇక్కడ నేను ఒక 2 పారామీటర్స్ క్రియేట్ చేస్తాను. ఒకటి సో ఇవిఎన్టీఆర్ కంట్రీ స్ట్రింగ్ ఇండియా అండ్ ఇక్కడ ఏఎంపీని ఓకే. సో ఇలా నేను ఒక 2 పారామీటర్స్ క్రియేట్ చేసి కంట్రీ ఈఎంపీ నేమ్ అండి ఈ స్క్రిప్ట్ పారామీటర్స్ ఏదైతే ఉందో దీనికి సో డైనమిక్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఇలా హార్డ్ కోడ్ చేసే బదులు ఏదైతే పారామీటర్స్ క్రియేట్ చేస్తున్నా ఆ పారామీటర్స్ ని ఇక్కడ డైనమిక్ ఇస్తాను అనమాట. చూడండి, కంట్రీ అండ్ వెంకీ బదులు ఈఎంపీ నేమ్. సో ఇలా కూడా మనం సప్లై చేయొచ్చు. సో మీరు డైరెక్ట్ గా వాల్యూస్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నమాట. ఇప్పుడు ఇది రన్ చేద్దాం, ఇది ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా. సో విల్ ట్రై టు టెస్ట్. సో ఇలా మనం అన్ని ఎక్స్పెరిమెంట్స్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. అప్పుడే మనకి సో ఏంటి అనేది తెలుస్తుంది. ఓకే, రన్ అవుతుంది. దీని ప్రోగ్రెస్ సక్సెస్ అయింది. సో మీరు కార్డు వెరిఫై చేసుకోవచ్చు. ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి? ఒక రికార్డు మాత్రమే వచ్చింది. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇండియా కంట్రీ 3 రికార్డ్స్ ఉంటే ఎంప్లాయ్ నేమ్ వెంకీ అనేది ఓన్లీ ఒక రికార్డు మాత్రమే మ్యాచ్ అయింది కాబట్టి మనకి అవుట్పుట్ అనేది ఇలా వచ్చింది. ఓకే, సో ఫస్ట్ గుడ్. అయితే నేను ఇక్కడ ఏం పాస్ చేశాను, పారామీటర్స్ పాస్ చేశాను. అలా కాకుండా వేరియబుల్స్ కూడా పాస్ చేయొచ్చు. ఓకే, సో చూడండి ఇక్కడ సో COUNTRY కంట్రీ ఇండియన్ అండ్ EMPని సో దీనికి డిఫాల్ట్ వాల్యూస్ స్పెసిఫై చేస్తాం కదా, ఏదైతే వేరియబుల్స్ క్రియేట్ చేస్తాం వాటికి సో డిఫాల్ట్ గా వాల్యూస్ కూడా ఇచ్చాం. ఇప్పుడు ఈ వాల్యూస్ ని మనం ఇక్కడ పారామీటర్ కి ఇంజెక్ట్ చేద్దాం. క్లియర్ కంటెంట్ వేరియబుల్స్ కంట్రీ చూడండి, సో మారిపోయినాయి. ఇదో వేరియబుల్స్, ఇదో పారామీటర్స్. క్లియర్ కంటెంట్ వేరియబుల్స్ EMP నేమ్. దాట్స్ ఇట్. ఓకే, సో మనం హార్డ్ కోడ్ చేసాం, అలానే పారామీటర్స్ ద్వారా సప్లై చేసినాం, అలానే వేరియబుల్స్ ద్వారా కూడా సప్లై చేసినాం. ఇప్పుడు ఏదైతే ఈ పారామీటర్స్ ఉందో ఈ మనకు వద్దు, డిలీట్ చేస్తాం. ఓ ఓకే, బై మిస్టేక్ వేరియబుల్స్ డిలీట్ చేస్తాం కదా. ఒకవేళ మీరు డిలీట్ చేసిన కావాలంటే అండూ చేసుకోవచ్చు అనమాట, నో ప్రాబ్లం. సో అండ్ ఐ థింక్ వేరియబుల్స్ ఏ వద్దండి, వేరియబుల్స్ చేద్దాం. COUNTRY కంట్రీ EMPని
సో ఒక్కోసారి మిస్టేక్ జరుగుతుంది, చాలా జాగ్రత్తగా చేయాలి. అంటే డెవలప్మెంట్ అంటే ఏం కాదులేండి, నథింగ్ విల్ హ్యాపెన్. సో ఓకే, సో డిలీట్. ఇప్పుడు మనం కాన్ఫిగర్ చేద్దాం వేరియబుల్స్ కంట్రీ, అండ్ ఇక్కడ కూడా సో డైనమిక్ కంటెంట్ వేరియబుల్స్ ఈఎంపీ నేమ్, దాట్స్ ఇట్. సో ఇలా మనం ఇన్పుట్ డైరెక్షన్ ద్వారా హార్డ్ కోడ్ చేసాం, అండ్ పారామీటర్స్ అప్లై చేసినాం, అండ్ వేరియబుల్స్ అప్లై చేసినాం అన్నమాట. ఇలా రకరకాల వేరియేషన్స్ అనేది ఉంటుంది అనమాట. మనమైతే అర్థం చేసుకొని ఏంటి ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. అప్పుడే మనకి టెక్నికల్గా స్ట్రాంగ్ ఐడియా అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం అవుట్పుట్ పారామీటర్ గురించి మాట్లాడదాం. ఓకే, సక్సెస్ అయింది కదా. సో చూసారు కదా మనకి ఇక్కడ, సో ఈఎంపీ ఐడి సేమ్ వచ్చింది అనమాట. ఓకే, ఇందాక ఏదైతే అవుట్పుట్ వచ్చిందో ఇక్కడ కూడా అవుట్పుట్ సేమ్ అన్నమాట. సో ఇప్పుడు దాకా మనం ఏంటి, ఓన్లీ ఇన్పుట్ పారామీటర్స్ మాత్రమే డిస్కస్ చేస్తాం. ఇప్పుడు అవుట్పుట్ పారామీటర్ గురించి డిస్కస్ చేద్దాం. సో అవుట్పుట్ పారామీటర్ అంటే, సో మనం ఏదైనా స్కేలార్ సింగిల్ వాల్యూ మాత్రమే స్టోర్ చేస్తాం. ఓకే, అంతేగాని ఎంటైర్ టేబుల్ని స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఎంటైర్ టేబుల్ అంటే మనకి ఇన్పుట్ పారామీటర్స్ ఉంటాయి కదా, అవుట్పుట్ అనేది అవసరం లేదన్నమాట. సో మీరు ఏదన్నా సింగిల్ వాల్యూ ఇలాంటివి అయితే స్టోర్ చేయొచ్చు. సో దానికోసం నేను ఏం చేస్తానంటే, సో కౌంట్ స్టార్ తీసుకుంటాను యాజ్ టెస్ట్. ఓకే, సో పేరు ఏదైనా. సో ఇది మనకు రన్ చేస్తే ఏమొస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 8 రికార్డ్స్ వస్తాయి. 8 రికార్డ్స్ వస్తాయి. బట్ అలా కాకుండా మీరు పారామీటర్ పాస్ చేస్తే ఏదైతే రికార్డ్స్ మ్యాచ్ అవుతాయో వాటి యొక్క కౌంట్ అనేది మనకైతే రిటర్న్ అవుతుంది. బేసికల్గా ఒక రికార్డ్ అయితే వస్తుంది. ఇప్పుడు దీన్ని సో ఎడిట్ పేస్ట్. ఓకే, సో ఇక్కడ మనం రన్ చేద్దాం, ఫస్ట్ ఏమొస్తుందో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను కౌంట్ స్టార్ యాజ్ టెస్టెడ్ అంటే దీనికి అలియాస్ నేమ్ డిఫైన్ చేశాను కదా. ఇప్పుడు రన్ చేద్దాం, అసలు ఇది ఫెయిల్ అవుతుందో సక్సెస్ అవుతుందో చూద్దాం ఫస్ట్. ఓకే, స్టార్ట్ అయింది. ఓకే, సక్సెస్ అయింది. ఎంత వచ్చింది, సో టెస్ట్ డేటా 1 వచ్చింది అనమాట. ఓకే, సో బేసికల్గా ఏమొచ్చింది, సో టెస్ట్ డేటా 1 వచ్చింది. అంతే కదా, ఒక రికార్డ్ అని చెప్పాను కదా. సో అయితే ఈ వచ్చిన అవుట్పుట్ నేను ఒక అవుట్పుట్ పారామీటర్లోకి డిఫైన్ చేయాలనుకున్నాను. ఓకే, సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇంకొక పారామీటర్ క్రియేట్ చేస్తాను. ఓకే, సో ఫైనల్ డేటా, సో ఇది ఇంటీజర్ అంతే కదా, ఇంట్ అండ్ వాల్యూ వచ్చేసరికి ట్రీట్ యాజ్ నల్, మనకు అవసరం లేదు, అవుట్పుట్. ఓకే, గుర్తుంచుకోండి, ఇక్కడ నేను ఒక పారామీటర్ క్రియేట్ చేస్తాను. సో దాని యొక్క డేటా టైప్ వచ్చేసరికి ఇంటీజర్ అండ్ వాల్యూ మనకు అవసరం లేదు, అండ్ అవుట్పుట్ వచ్చేసరికి అంటే డైరెక్షన్ వచ్చేసరికి అవుట్పుట్. అంటే ఆ వచ్చిన అవుట్పుట్ యొక్క కౌంట్ని మనం ఈ పారామీటర్లో స్టోర్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు దీంట్లోకి ఎలా స్టోర్ అవుతుందంటే కాపీ చేసి సో ఎడిట్ చేద్దాం. సో ఎడిట్ చేద్దాం. ఓకే, ఓకే, సో ఇది మనకు అవసరం లేదు. సో వచ్చింది ఫైనల్ డేటా ఉంది కదా, ఆ పారామీటర్లోకి మనం అయితే స్టోర్ చేస్తున్నాం. చూద్దాం వర్క్ అవుతుందా, ఏదైనా ఇష్యూ ఉంటే. ఐ థింక్ సంథింగ్ కౌంట్ కౌంట్. ఐ థింక్ ఫైనల్ డేటా కౌంట్ మనం ప్రాపర్గా ఇవ్వలేదు. ఓకే, సో క్లిక్ అని ఓకే, యా ఫైనల్ డేటా కౌంట్. ఓకే,
సో మీరు చూస్తే మనం ఇక్కడ ఒక పారామీటర్ డిఫైన్ చేసినాం, దాని యొక్క డైరెక్షన్ వచ్చేసరికి అవుట్పుట్ అనమాట. అవుట్పుట్ పారామీటర్ ఎందుకంటే ఏదైతే మనకు అవుట్పుట్ వస్తుందో ఆ వచ్చిన అవుట్పుట్ ని ఒక పారామీటర్ ని స్టోర్ చేస్తుంది. దాట్స్ ఇట్. ఓకే, రన్ చేద్దాం. సో ఏదైనా ఎర్రర్ వస్తే ఎందుకు వచ్చింది అనేది ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ప్రోగ్రెస్. ఓకే, సక్సెస్ అయింది. చూడండి, సో ఏమొచ్చింది గైడ్స్? ఫైనల్ డేటా కౌంట్. ఓకే, సో ఏమొచ్చింది ఇక్కడ? ఫైనల్ డేటా కౌంట్. మనం అవుట్పుట్ పారామీటర్ చూడండి, ఇక్కడ అవుట్పుట్ పారామీటర్స్ వచ్చింది, దాని తర్వాత ఫైనల్ డేటా కౌంట్ వచ్చింది. ఓకే, ఎంత వచ్చింది ఇక్కడ? 1 వచ్చింది. ఓకే, ఇలా మనం ఏంటంటే రకరకాలుగా ఎక్స్పెరిమెంట్ అనేది చేయొచ్చు అనమాట. సో అర్థమైంది కదా అవుట్పుట్ పారామీటర్స్ ఎలా యూజ్ చేయాలంటే. మనం ఫస్ట్ ఏదైతే డేటా స్టోర్ చేయాలనుకున్నారో సో అక్కడ సో మనం ఒక పారామీటర్ క్రియేట్ చేసి దానికి డేటా టైప్ అండ్ వాల్యూ మనకు అవసరం లేదు, అండ్ డైరెక్షన్ వచ్చేసరికి అవుట్పుట్ అనమాట. ఇప్పుడు ఏదైతే పారామీటర్ డిఫైన్ చేస్తారో మీరు క్వైరీ లెవెల్లో ఇలా స్పెసిఫై అంటే ఈ వచ్చిన అవుట్పుట్ అనేది ఈ పారామీటర్లో స్టోర్ చేస్తాం. ఓకే, ఇలా మనం ఏంటంటే సో ఇన్పుట్ అవుట్పుట్ పారామీటర్స్ అనేది ఇప్పుడు దాకా సో ఇన్పుట్ అవుట్పుట్ అనేది సో ఎలా ఉందన్నమాట. ఓకే, సో అర్థమైంది కదా. సో డైరెక్షన్ ఏంటి, ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి, మీకు అర్థమైంది కదా. అదే సో మనం ఈ వచ్చిన అవుట్పుట్ని వేరే వేరియబుల్లో స్టోర్ చేయాలి. ఓకే, సో అది ఎలా ఏంటి, ఇప్పుడు మనకి అవుట్పుట్ పారామీటర్ వస్తుంది. ఆ వచ్చిన పారామీటర్ని మనం ఒక సెట్ వేరియబుల్ యాక్టివిటీలో స్టోర్ చేయాలి, ఎందుకంటే మనకి ఒక్కోసారి అవసరం అవుతుంది. చూద్దాం ఏంటంటే. సో దానికోసం ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను, ఇంకొక వేరియబుల్. సో డేటా క్యాప్చర్. సో ఇంటీజర్ తీసుకుంటాను, ఎందుకంటే వచ్చేది ఇంటీజర్ కాబట్టి. సో సెట్ వేరియబుల్ యాక్టివిటీ గెట్ డేటా అండ్ సో గెట్ అవుట్పుట్ డేటా. సో పేరు ఆల్రెడీ ఉందని చెప్తుంది. సెట్టింగ్స్, డేటా క్యాప్చర్, ఇక్కడికి వెళ్ళి సో మనకి స్క్రిప్ట్ యాక్టివిటీ ఉంది కదా. సో దీని యొక్క అవుట్పుట్ తీస్తుంది, కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, మనకి ఇది అవుట్పుట్ రిటర్న్ ఏమొచ్చింది అవుట్పుట్ లో. ఓకే, ఇది కొంచెం సేవ్ చేసుకుందాం. క్లిక్ టు నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్. ఓకే, సో మనకి ఇది ఆబ్జెక్ట్ అనమాట, అంటే స్క్రిప్ట్ యాక్టివిటీ రన్ చేసినప్పుడు మనకు వచ్చిన అవుట్పుట్. మనకి ఏం కావాలా, ఈ ఫైనల్ డేటా కౌంట్ లో ఏదైతే వాల్యూ ఉందో దాన్ని క్యాప్చర్ చేయాలి. ఓకే, సో దానికోసం మనం ఇది మొత్తం అవుట్పుట్ ని మనకి ఏం కావాలా, ఇక్కడ దాకా. ఓకే, సో అది ఎలా చేస్తాం ఏంటనేది. సో ఇది కాపీ చేద్దాం. సెట్ వేరియబుల్ యాక్టివిటీ డైనమిక్ అంటే ఓకే డాట్. సో ఇవన్నీ కూడా రిమూవ్ చేయాలి. దట్స్ ఇట్. ఓకే, సో అవుట్పుట్ పారామీటర్ నుంచి ఫైనల్ డేటా కౌంట్ ని మనం అయితే ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. సో ఇది వర్క్ అవుతుందా ఫెయిల్ అవుతుందా కూడా మనం అయితే వెరిఫై చేయాలి. ఓకే, అంటే ఒక్కోసారి మనకి వేరే యాక్టివిటీ నుంచి వచ్చిన అవుట్పుట్ ని కూడా మనం క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో బట్ మనం ఏం చేయలేం. ఓకే, చూడండి.
సారీ, ఇది కాదు కదా, ఐ థింక్ ఇది ఫెయిల్ అవుతుందా లేదా చూడండి. అది స్టైల్. ఓకే, సక్సెస్ అయింది. చూసారా ఏమొచ్చింది వాల్యూ? 1 వచ్చింది. ఓకే, సో డేటా క్యాప్చర్ అనేది ఈ వేరియబుల్ నేమ్ అనమాట. సో వాల్యూ వచ్చేసరికి 1 అంతే కదా. మనకు వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉందో అంటే ఈ స్క్రిప్ట్ యాక్టివిటీ ద్వారా ఏదైతే అవుట్పుట్ వచ్చిందో ఆ వచ్చిన అవుట్పుట్ ని మనం ఒక వేరియబుల్ స్టోర్ చేయడం జరుగుతుంది అనమాట. దీన్ని ఫర్దర్గా ఎక్కడైనా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు రియల్ టైం. ఓకే, ఇలా సో మీరు గుర్తుంచుకోవాలి, ఒక యాక్టివిటీ నుంచి వచ్చిన అవుట్పుట్ ని మనం వేరే యాక్టివిటీస్ కి పాస్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అది త్రూ వేరియబుల్స్ కావచ్చు, త్రూ పారామీటర్స్ కావచ్చు, లేకపోతే ఇలా రకరకాల వేరియేషన్స్ ఉంటుంది. ఇది మస్ట్ అండ్ షుడ్ నాలెడ్జ్. ఓకే, సో ఇది ఒకటి. దాని తర్వాత ఇక్కడ మీకు ఇన్పుట్ అవుట్పుట్ ఉంది. ఓకే, సో ఇది రిమూవ్ చేద్దాం. ఇది సో నేను ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్. సో బేసికల్ గా ఇన్పుట్ అవుట్పుట్ అంటే మనం ఏదైతే పారామీటర్ పాస్ చేస్తున్నామో సేమ్ అది ఇన్పుట్ గా తీసుకుంటుంది, అలానే అవుట్పుట్ గా తీసుకుంటుంది. ఓకే, సో అర్థమైంది కదా. సేమ్ పారామీటర్ ని ఇన్పుట్ గా యూజ్ చేసుకోవచ్చు, అవుట్పుట్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా డిఫైన్ అనేది చేసుకోవచ్చు. ఓకే, అది మెయిన్. సో దీన్ని ఎలా యూజ్ చేస్తామంటే ఇక్కడ నేమ్ తీసుకుంటాను, ఈఎంపీ నేమ్. ఓకే, అలానే ఇక్కడ కూడా ఈఎంపీ నేమ్, పారామీటర్ కూడా ఈఎంపీ నేమ్ కదా. సో అర్థమైంది కదా. సో నేను ఇది వాల్యూ వస్తుంది, ఇది కాలమ్ నేమ్ గైస్. ఓకే, ఇక్కడ ఇది ఇన్పుట్ పారామీటర్, అవుట్పుట్ పారామీటర్ కూడా సేమే. ఓకే, సో ఇప్పుడు ఓకే చదువు అర్థమైంది కదా. ఇన్పుట్ అవుట్పుట్ అంటే నేను ఏదైతే పారామీటర్ తీసుకున్నానో సేమ్ పారామీటర్ ఇన్పుట్ గా యూజ్ చేస్తున్నాను, యాజ్ వెల్ యాజ్ అవుట్పుట్ గా కూడా యూజ్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో చూద్దాం. ఐ థింక్ ఇది ఎర్రర్ వస్తుంది, బట్ ఎందుకు వస్తుందో అర్థం కావటం లేదు. సో చూడండి, రిక్వైర్డ్ ఇఫ్ ద డైరెక్షన్ ఇస్ అవుట్పుట్ టైప్ ఇస్ స్ట్రింగ్ బైట్. సో టైప్ ఏంటిది, నేను స్ట్రింగే కదా యూజ్ చేసింది, అవునా కదా. ఇప్పుడు నేను టైప్ ఏం యూజ్ చేశాను, స్ట్రింగే కదా వస్తే, బట్ ఎర్రర్ వస్తుంది అన్నమాట. సో ఈవెన్ అజూర్ డేటా ఫ్యాక్టరీలో నేను ఆ టైంలో రికార్డ్ చేసినప్పుడు కూడా నాకు ఈ సేమ్ ప్రాబ్లం అయితే వచ్చిందన్నమాట. సో బట్ ఎందుకు మైక్రోసాఫ్ట్ ఏం చేయడం లేదని నాకైతే తెలియదు. సో ఇది సిచ్యువేషన్ అన్నమాట. సో స్క్రిప్ట్ యాక్టివిటీలో ఇన్పుట్ పారామీటర్స్, అవుట్పుట్ పారామీటర్స్, ఇన్పుట్ పారామీటర్స్ వచ్చిన అవుట్పుట్ని ఎలా స్టోర్ చేయాలి, అండ్ క్వైరీస్, నాన్ క్వైరీస్ ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. అలానే ఇంకొక సినారియో కూడా ఉందన్నమాట, అది సో నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఈ క్లాస్ని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. సో రిమూవ్ చేద్దాం. సో వేరియబుల్స్ కూడా మనకు అవసరం లేదు. సో పారామీటర్స్ ఓకే క్లియర్. ఇప్పుడు నేను అపెండ్ వేరియబుల్ యాక్టివిటీ గురించి మాట్లాడాలి. ఓకే, సో అపెండ్ వేరియబుల్ యాక్టివిటీ ఏంటంటే, సో మీ అందరూ తెలుసు అపెండ్ అంటే మనం ఫైల్స్ ని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆపరేషన్, ఈ అపెండ్ వేరియబుల్ యాక్టివిటీ, అపెండ్ వేరియబుల్ యాక్టివిటీ ఏంటంటే నాకు ఒక ఫైల్ ఒక 10 రికార్డ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ టైం రన్ చేసినప్పుడు ఇంకో 10 రికార్డ్స్ వస్తాయి. ఈ 10 రికార్డ్స్ అనేది ఏదైతే ప్రీవియస్ టెంప్ ఉందో అపెండ్ అవుతుంది, అంటే యాడ్ అవుతుంటాయి. సో దీన్ని అపెండ్ అంటారు. అంటే ఉన్న డేటాకి కొత్తగా ఏదైతే డేటా వస్తుందో అది యాడ్ అవుతా ఉంటుంది. సో దిస్ ఇస్ కాల్డ్ అన్ అపెండ్ అన్నమాట. ఓకే, సో ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటంటే మనమైతే ఎక్స్ప్లోర్ చేయడం ట్రై చేద్దాం. ఓకే, సో ఫస్ట్ నేను ఒక 3 వేరియబుల్స్ తీసుకుంటాను ఇక్కడ. అపెండ్ డేటా, సో ప్రతిదీ కూడా అరే తీసుకుంటాను. ఓకే, అండ్ న్యూ డేటా, ఇది కూడా అరే, అండ్ ఫైనల్ డేటా, ఇది కూడా అరే. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను 3 వేరియబుల్స్ తీసుకున్నాను. సో అపెండ్ డేటా, యూ డేటా, ఫైనల్ డేటా, 3 యొక్క డేటా టైప్స్ వచ్చేసరికి అరే అరే. ఓకే, సో ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది కూడా మనం అయితే డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. గెట్ మెటా డేటా. సో ఫస్ట్ నేను గెట్ మెటా డేటా తీసుకొని ఒక ఫోల్డర్ లో ఫైల్స్ ని ఇటరేట్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి మార్కెటింగ్ డేటా ఉంది కదా,
ఇక్కడ మనకి 3 ఫైల్స్ ఉన్నాయి. ఈ 3 ఫైల్స్ ని తీసుకుంటాను. సెట్టింగ్స్, సో సోర్స్ డేటా అనేది లేక్ హౌస్, డేటా వాల్యుయేషన్ అనేది వర్క్ స్పేస్ నేమ్ అనమాట. ఫైల్స్ ఫోల్డర్ నేను కాపీ చేద్దాం. సో ఓకే, delimited text, చైల్డ్ ఐటమ్స్. ఓకే, సో ఇలా నేనేంటంటే ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేశాను అండ్ రూట్ ఫోల్డర్, ఫైల్ పాత్, ఫైల్ ఫార్మాట్, ఫీల్డ్ లిస్ట్ అన్ని కూడా యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు రన్ చేద్దాం. మనకేమొస్తుంది, ఆల్రెడీ మనం ఈ గెట్ మెటాడేటా యాక్టివిటీ గురించి చాలా డిస్కస్ చేసాం. ఓకే, సో రన్ అవుతుంది. ఓకే, సో మీ అందరూ తెలుసు మనకు ఆ ఫోల్డర్లో ఏదైతే ఫైల్స్ ఉంటాయో అన్నీ కూడా వస్తాయండి. సో ఇప్పుడు ఏంటంటే నేను ఫర్ ఈచ్ యాక్టివిటీ తీసుకుంటాను. ఓకే, సో ఫర్ ఈచ్ యాక్టివిటీ, సారీ, group of files, settings, sequential. Okay, so child items అంతే కదా. సో దాని తర్వాత యాక్టివిటీస్ కొద్దాం. ఇక్కడ నేను అపెండ్ చేస్తాను. ఓకే, సో వెయిట్ యాక్టివిటీ, హ్యాంగ్ అయినా వెయిట్ యాక్టివిటీ వచ్చినప్పుడు, ఎందుకంటే సేవ్ చేయడానికి. ఓకే, డియాక్టివేట్, సేవ్, ఎందుకంటే నేను రిఫ్రెష్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ యాక్టివిటీస్కి వెళ్తుంటే సో ఇక్కడ మనకి డిస్ప్లే అవటం మీరు అబ్జర్వ్ చేశారా. సో ట్రై టు రిఫ్రెష్. ఓకే, ఇక్కడ వస్తున్నాయి కానీ సో ఓకే, రిఫ్రెష్ అవుతుంది ఇక్కడ. ఓకే, సో మనకైతే రిఫ్రెష్ అయింది. యాక్టివేట్, సో వెయిట్ యాక్టివిటీ, ఓకే, సో వెయిట్ కాదు, ఇందాకంటే వెయిట్ రాలేదు, ఇప్పుడు అపెండ్ తీసుకున్నాం. ఇది ఒక్కొక్కసారి హ్యాంగ్ అవుతుంది. అపెండ్ వేరే. ఓకే, సో బేసికల్గా పేరు వేద్దాం ఇక్కడ, ఫైల్స్ అపెండ్. సో సెట్టింగ్స్ చూడండి, ఇక్కడ డిస్క్లైమర్, అపెండ్ వేరియబుల్ ఓన్లీ సపోర్ట్స్ యాడింగ్ టు అరే టైప్ వేర్. ఓకే, సో బేసికల్గా అపెండ్ వేరియబుల్స్ కి మీరు ఏదైతే వేరియబుల్స్ ఉన్నాయో అది అరే టైప్ మాత్రమే తీసుకుంటుంది. మనకు వేరియబుల్ టైప్లు ఏమున్నాయి, స్ట్రింగ్, ఇంటీజర్, అరే అండ్ బూలియన్. ఓకే, మనకి 4 ఉన్నాయి అనమాట, స్ట్రింగ్, అరే, బూలియన్ అండ్ అరే. అయితే ఓన్లీ అరే మాత్రమే తీసుకుంటుంది, వేరే టైప్ తీసుకోదు అనమాట. ఓకే, సో ఫస్ట్ నేను అరే డేటా తీసుకుంటాను, ఎందుకంటే ఇది అరే డేటా అనేది అరే టైప్ కాబట్టి ఏదైతే వేరియబుల్ ఈ అరే డేటా ఉందో దాని యొక్క టైప్ వచ్చేసరికి అరే. గో టు హియర్. సో ఈ డైనమిక్ కంటెంట్ లో నేను ఏం చేస్తానంటే మనకి ఫర్ ఈచ్ యాక్టివిటీ నుంచి వస్తుంది కదా, లూప్ చేసినప్పుడు ఆ వచ్చిన ఫైల్స్ నేను అటెండ్ చేస్తాను. ఓకే, ఐటమ్ డాట్ నేమ్, దాట్స్ ఇట్, అంతే, అంతే నుంచి అన్నది. ఓకే, సో నేను ఇక్కడ అటెండ్ వేరియబుల్ ఏం చేస్తాను అంటే ఏదైతే ఫస్ట్ లో వేరియబుల్స్ క్రియేట్ చేస్తానో ఆ వేరియబుల్స్ యొక్క టైప్ వచ్చేసరికి అరే అనమాట. మీరు అటెండ్ వేరియబుల్ యాక్టివిటీకి ఏదైనా వేరియబుల్ మ్యాప్ చేయాలంటే ఖచ్చితంగా దాని యొక్క డేటా టైప్ వచ్చేసరికి అరే ఉండాలి. ఈవెన్ మీకు ఇక్కడ డిస్క్లైమర్ చెప్తుంది అనమాట, అంటే వార్నింగ్ లాంటిది.
అండ్ ఇక్కడ వాల్యూ వచ్చేసరికి మనకి ఫర్ ఈచ్ ఐటమ్ నుంచి ఏదైతే వస్తుందో దాన్ని ఇక్కడ వాల్యూ కింద తీసుకున్నాం. దాని తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే సెట్ వేరియబుల్ యాక్టివిటీ తీసుకుంటాను. సో ఇది మనకు అవసరం లేదు కాబట్టి మీకు ఫైల్స్ అనేది అపెండ్ అవుతుంది లేదో చూపించడం కోసం, అంటే ఏదైతే ఫైల్స్ మీకు ఇక్కడ అపెండ్ అవుతున్నాయో ఆ వచ్చిన ఫైల్స్ ని యొక్క అవుట్పుట్ ని నేను ఈ వేరియబుల్ స్టోర్ చేస్తాను. స్టోర్ ఫైల్స్, సెట్టింగ్స్, న్యూ డేటా. చూడండి మీరు ప్రాపర్ గా అబ్జర్వ్ చేస్తే వేరియబుల్స్ ఉంది కదా, మనకి వేరియబుల్స్ లో ఏదైతే అపెండ్ ఉందో అది మాత్రమే దీనికి యాడ్ చేస్తుంది. సో బేసికల్ గా ఫస్ట్ దీనికి ఈ అపెండ్ వేరియబుల్ యాక్టివిటీకి నేను ఏం తీసుకున్నాను వాల్యూ ఐటమ్ డాట్ నేమ్, అంటే ఫర్ ఈచ్ యాక్టివిటీ నుంచి ఏదైతే అవుట్పుట్ వస్తుందో దాన్ని దీనికి మ్యాప్ చేశాను. అండ్ సెట్ వేరియబుల్ యాక్టివిటీకి ఎక్కడి నుంచో ఎక్కడి నుంచి ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఆ అవుట్పుట్ ని దీనికి డిఫైన్ చేశాను అనమాట. ఓకే, సో అర్థమైంది కదా. దాని తర్వాత ఫైనల్ గా నో సెట్ వేరియబుల్ యాక్టివిటీ తీసుకున్నా అంటే అన్ని ఫైల్స్ అపెండ్ అయిన తర్వాత సెట్టింగ్స్, ఫైనల్ డేటా. సో ఇందాక వేరియబుల్ ఉంది కదా అది తీసుకుంటాను, ఫైనల్ డేటా. ఓకే, సో న్యూ డేటా అదనమాట. ఓకే, ఇక్కడ ఈ వేరియబుల్ కి అవుట్పుట్ ఏమి ఇచ్చానంటే మనం ఇందాక విత్ ఇన్ ఫర్ ఈచ్ యాక్టివిటీలో మనం ఒక సెట్ వేరియబుల్ యాక్టివిటీ తీసుకున్నాం కదా, ఆ వచ్చిన అవుట్పుట్ అనేది దేనికి డిఫైన్ చేసాను అనమాట. సో ఇలా మనకి ఏంటంటే ఏదైనా ఫైల్స్ ని అటెంప్ట్ చేయాలనుకుంటే మనం రెగ్యులర్ గా ఇదైతే యూజ్ చేస్తాం. సో అర్థమైంది కదా. ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే బేసికల్గా ఇక్కడ గెట్ మెటాడేటా యాక్టివిటీ తీసుకున్నాను. ఇక్కడ ఒక ఫోల్డర్ ఇచ్చి ఆ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ ని చైల్డ్ ఐటమ్స్ అంటే నథింగ్ బట్ ఫైల్స్ అనమాట, ఫైల్స్ ని రిమూవ్ చేస్తున్నాను. ఆ వచ్చిన అవుట్పుట్ ని ఫర్ ఈచ్ యాక్టివిటీకి ఇన్పుట్ గా ప్రొవైడ్ చేశాను. చూడండి చైల్డ్ ఐటమ్స్. యాక్టివిటీస్ వచ్చేసరికి నేను ఇక్కడ రెండు యాక్టివిటీస్ తీసుకున్నాను. ఒకటి అపెండ్ వేరియబుల్, రెండోది సెట్ వేరియబుల్ యాక్టివిటీ. అపెండ్ వేరియబుల్ ఏంటంటే ఏదైతే ఫైల్స్ ఇటరేట్ అవుతున్నాయో వాటిని అటెండ్ చేస్తాము. అటెండ్ అంటే నథింగ్ బట్ ఫస్ట్ మనకి ఒక రికార్డ్ ఉంటే నెక్స్ట్ టైం రన్ చేసినప్పుడు ఏదైతే రికార్డ్ వస్తుందో ప్రీవియస్ దానికి అటెండ్ అవుతుంది, యాడ్ అవుతుంది అదనమాట. ఓకే, ఇక్కడ వచ్చిన అవుట్పుట్ ని దీనికి డిఫైన్ చేశాను. ఓకే, సో మీరు కావాలంటే చూడొచ్చు. ఇది వచ్చేసరికి ఫర్ ఈచ్ యాక్టివిటీ అవుట్పుట్. సో ఇది వచ్చేసరికి ఎక్కడ వచ్చే అవుట్పుట్ దీనికి, అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏదైతే విత్ ఇన్ ఫర్ ఈచ్ యాక్టివిటీలో మనకి అవుట్పుట్ వస్తుందో దాన్ని యాడ్ చేసింది. ఓకే, సో రన్ చేద్దాం. ఏదన్నా ఇష్యూ ఉంటే కూడా మనం అయితే వెరిఫై చేయడం ట్రై చేద్దాం. ఓకే, సో ఆల్రెడీ ఐ థింక్ ఆల్మోస్ట్ లోడ్ అయినాయి. ఇది ఒకటే ఉంది. ఓకే, ఐ థింక్ ఇంకా ఎగ్జిబిషన్ అయిందా రిఫ్రెష్ చేయాలా. ఇది ఎందుకు కాలేదు, ఫైనల్ రిజల్ట్ సక్సెస్ కదా. సో ఇంకోసారి రన్ చేద్దాం. గెట్ ఫైల్స్, ఫైల్ అపెండ్. ఏంటిది సెట్ వేరియబుల్ యాక్టివిటీ. సక్సెస్ అయితేనే కదా వెరైటీ ఉంది. ఓకే, ఏమంటాను
ఇది ఎందుకు రన్ అవటం లేదు? గెట్ ఫైల్స్ కంప్లీట్ అయితే రన్ అవ్వలేదు, సక్సెస్ అయితే. ఓకే. ఒక్కోసారి కొంచెం I don't know, 3 సార్లు 3 4 సార్లు రావాలి. ఓకే. ఏంటమ్మా? ఓకే, ఫస్ట్ ఇది చూపిస్తాను చూడండి. సో మనకి ఫైల్ అపెండ్ లో ఏం లేదు, కాకపోతే ఇన్పుట్ చూసుకోవాలి మీరు. ఇన్పుట్ లో ఏముంది? ఏవిఎస్ డేటా. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏవిఎస్ డేటా. ఓకే. అండ్ సెకండ్ వచ్చేసరికి ఎంఎక్స్ డేటా. ఓకే. సో ఫైల్ అపెండ్. ఇక్కడికి వచ్చేసరికి ఏవిఎస్ డేటా, ఎంఎక్స్ డేటా. గుర్తుందా? మనకు అపెండ్ లో ఓన్లీ ఆ ఇటరేషన్ లో ఏ ఫైల్ అయితే అపెండ్ అవుతుందో అది చూపిస్తుంది, కానీ ప్రీవియస్ ఫైల్ అయినా ఉంటుంది. గుర్తుంచుకోవాలి, ఇక్కడ సెట్ వేరియబుల్ ఎందుకు యాడ్ చేశానంటే విత్ ఇన్ ఫర్ ఈచ్ లూప్ లో మీకు ఫైల్స్ అనేది నిజంగా అపెండ్ అవుతున్నాయో లేదో తెలియటం కోసం అనమాట. ఓకే. ఈ అపెండ్ వేరియబుల్ లో ఏదైతే ఫైల్ అపెండ్ అయిందో ఆ టైంకి అది మాత్రమే చూపిస్తుంది, ప్రీవియస్ దానికి చూపించదు అనమాట. ఓకే. సో బేసికల్ గా ఇది అపెండ్ కదా, ఇక్కడ చూడండి. సో ప్రీవియస్ కూడా అపెండ్ అయింది, కానీ ఇక్కడ లేటెస్ట్ అంటే ఆ కరెంట్ ఇటరేషన్ లో ఏ ఫైల్ అయితే అపెండ్ అవుతుందో అది మాత్రమే చూపిస్తుంది. అదే సెట్ వేరియబుల్ యాక్టివిటీ అనుకోండి, రెండు ఫైల్స్ అంటే ప్రీవియస్ ఏవిఎస్ డేటా ఉంది, ఎంఎక్స్ డేటా ఉంది అన్నమాట. ఓకే. సో దాని తర్వాత మూడోది వచ్చేసరికి సో యూకే డేటా, ఇది అపెండ్ డేటా వేరియబుల్. సో ఇక్కడికి వచ్చేసరికి ఏవిఎస్ డేటా, ఎంఎక్స్ డేటా, యూకే డేటా, మూడు కూడా మనకి అయితే సో చూపిస్తుంది. ఇలా మనకి అపెండ్ వేరియబుల్ యాక్టివిటీ అనేది కొన్ని కేసెస్లో, అంటే మీకు ఎప్పుడైనా ఫైల్స్ అపెండ్ చేయడం కానీ ఏదైనా డేటాను అపెండ్ చేయడం అలాంటి కేసెస్లో మీకైతే ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎందుకు రావటం లేదు అనేది నాకు ఇష్టం. అంటే ఏదైనా ఎర్రర్ వస్తే మనం ఫిక్స్ చేయొచ్చు, ఎందుకు వచ్చింది ఏదన్నా తర్వాత అయినా. బట్ ఎందుకు ఎక్స్పెక్ట్ అవటం లేదు? పైప్లైన్ వేరియబుల్ న్యూ డేటా. డియాక్టివేట్. సో డియాక్టివేట్ చేద్దాం సరే. దీని సెట్టింగ్స్ సంథింగ్ వేరియబుల్స్ ఏంటి రన్ చేద్దాం. ఐ థింక్ ఇది మళ్ళీ రీఫ్రెష్ చేస్తే కానీ అవుతుంది నాకు తెలిసి. ఖచ్చితంగా యాక్టివేట్ చేద్దాం. యాక్టివేట్ వేరియబుల్స్ వెళ్దాం మళ్ళీ. ఇది అరే తీసుకుందాం. ఒక్కోసారి ఇది ప్రాబ్లం ఉంది. సో కోర్స్ మైక్రోసాఫ్ట్ వర్కౌట్ చేస్తుందండి, డోంట్ వరీ. వేరియబుల్స్ యూ డేటా. సో సేవ్. సేవ్ అయింది. సో రీఫ్రెష్ చేద్దాం ఒకసారి. ఐ థింక్ ఒక్కొక్కసారి రీఫ్రెష్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది, లేకపోతే ఫెయిల్ అవడానికి ఛాన్స్, అంటే ఫెయిల్ కాదు ఎగ్జిక్యూట్ అవ్వడానికి కదా. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. రీఫ్రెష్ చేసాం కదా. చూడండి ఇప్పుడు వచ్చింది కదా. సో చూసారా గైస్, మీరు అబ్జర్వ్ చేస్తారా ఫైనల్ రిజల్ట్ అనేది? సో మనకి ఇక్కడ వచ్చింది అనమాట, ఏవిఎస్ డేటా, ఎంఎక్స్ డేటా, యూకే డేటా. అంటే ఒక్కోసారి ఇది మనకి రీఫ్రెష్ అనేది ప్రాపర్గా జరగదు అనమాట. అందువల్ల ఒక్కోసారి ఇలా వర్క్ ఎగ్జిక్యూషన్ అనేది జరగదు. సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకి ఏదైనా ఎర్రర్ వస్తే దాన్ని ఒకే ప్రాబ్లం మన దగ్గర ఉంది, కానీ ఇలా వర్కౌట్ అవ్వకపోతే అంటే ఎగ్జిక్యూషన్ అనేది అవ్వకపోతే డోంట్. ఓకే.
సో ఇది ఒకటి. సో ఇప్పుడు ఇంకో సినారియో అనేది చూద్దాం. సో ఏంటంటే ఆ సినారియో, ఇప్పుడు నేను టేబుల్ క్రియేట్ చేస్తాను. ఓకే, క్రియేట్ టేబుల్ టిఎంపి చెక్. ఓకే, ఇక్కడ ఒక కాలమే తీసుకుంటాను, డేటా చెక్ valid బిట్. ఓకే, సో మనందరం తెలుసు బిట్ డేటా టైప్ ఏంటంటే జీరో కానీ వన్ కానీ తీసుకుంది. ఓకే, సో బేసికల్గా మీరు సీక్వల్ వర్క్ చేసినప్పుడు మనకి వేర్ క్యారీ ఇంటీజర్, డెసిమల్, ఫ్లోట్, సో డేట్, ఇవన్నీ ఎలా డేటా టైప్స్ బిట్ అనేది కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే వాల్యూస్ జీరో కామా వన్ కామా సపరేట్ చేయాల్సి ఉంటుంది. సో రన్ చేద్దాం. సో ఓకే, సో నెక్స్ట్, సో ఆబ్జెక్ట్ ఉందనుకుంది. ఓకే, సో ఇక్కడ ఒక రికార్డ్ అనేది సెర్చ్ చేస్తాం. సెర్చ్ చెక్ వాల్యూస్. ఓకే, సో వన్. సో వన్ కామా జీరో అంటే నథింగ్ బట్, సో ఇక్కడ బిట్ డేటా టైప్ కి ఇదన్నమాట. ఓకే, సెలెక్ట్ స్టార్ చెక్. చూసారు కదా, సో ఇందాక చెప్పినట్టుగా సో జీరో కామా వన్ కామా మాత్రమే ఇది ఇన్పుట్ గా ప్రొవైడ్ చేస్తాం. అయితే మీకు డౌట్ రావచ్చు ఎందుకు ఇది చేస్తున్నారు ఏంటంటే, మనకి కొన్ని కేసెస్ లో బేస్డ్ ఆన్ వాల్యూని బట్టి ఆ కంట్రోల్ అనేది ఎగ్జిక్యూషన్ అవ్వాలి. ఓకే అంటే ఓకే, సో మనకి జీరో ఉంటే అప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేకపోతే ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. అలా కూడా మనం కంట్రోల్ ఫ్లోని కంట్రోల్ చేయొచ్చు, అంటే పైప్ లైన్ ఎగ్జిక్యూషన్ ని కంట్రోల్ చేయడానికి అలాంటి కేసెస్ లో ఇదైతే ఉపయోగపడుతుంది. సో ఇది ఎలా చేస్తాం అంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్అప్ యాక్టివిటీ చేస్తాను. ఓకే, ఎందుకంటే డేటా ఎన్ని రోజు ఉన్నాయి, ఒక రికార్డు మాత్రమే ఉంది కాబట్టి లుక్అప్ యాక్టివిటీలో మనకి ఫస్ట్ లో ఆప్షన్ ఉండదు, అది తీసుకొని సరిపోతుంది. గెట్ డేటా, సో సెట్టింగ్స్ మనకేంటిది ఫ్యాబ్రిక్ డేటా వేరస్ అండ్ క్వెరీ కూడా తీసుకున్నాం. ఎడిట్, జస్ట్ సింపుల్గా ఏదైతే క్వెరీ ఉందో ఆ క్వెరీని తీసుకున్నాం. ఓకే, లోడ్ అవుతుంది. ఓకే, క్లిక్ ఓకే. సో ఇప్పుడు మనకి చూడండి ఫస్ట్ లో ఓన్లీ అన్పేయింగ్, సో కనెక్షన్. సో లెట్స్ ట్రై టు రన్ దిస్. సేవ్. సో ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో మీరు చూస్తే వస్తుంది ట్రూ వస్తుంది, డేటా చెక్ వాల్యూ అనేది ట్రూ వస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే మనకి జీరో కామ వన్ ఇస్తే, సో డేటా టైప్ లో డేటాబేస్ లో ఫైవ్ లైన్స్ కి వచ్చేసరికి వన్ అంటే ట్రూ, జీరో అంటే ఫాల్స్. గుర్తుంచుకోండి, వన్ అంటే ట్రూ, జీరో అంటే ఫాల్స్. మనం వన్ ఇచ్చినాం కాబట్టి ఏమొచ్చింది ఇక్కడ డేటా ఫైవ్ లైన్స్ ట్రూ వచ్చింది. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనకి ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఈ అవుట్పుట్ బేస్ చేసుకొని నేను వేరేది రన్ చేయాలనుకున్నాను. అంటే ట్రూ వస్తేనే ఒక సెట్ ఆఫ్ యాక్టివిటీస్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, అదే ఫాల్స్ వస్తే ఒక సెట్ ఆఫ్ యాక్టివిటీస్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇలా రకరకాలుగా మనం ఫ్లోని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. సో దానికోసం నేను ఇఫ్ కండిషన్ యాక్టివిటీ తీసుకుంటాను. సో కండిషన్ చెక్ యాక్టివిటీస్, ఇక్కడ ఎక్స్ప్రెషన్ వచ్చేసరికి ఈక్వల్స్ ఫస్ట్ రో. ఫస్ట్ రో, కాకపోతే ఇక్కడ ఏంటంటే
మనం ఏదైతే ఇక్కడ సో కాలం నేమ్ ఇచ్చామో అది ప్రాపర్ గా ఇవ్వాలి. అంటే ఈ లుక్అప్ యాక్టివిటీ నుంచి ఫస్ట్ లో వస్తుంది. ఫస్ట్ లో అంటే మొత్తం ఎంటైర్ ఆబ్జెక్ట్ అన్నమాట. ఓకే, సో ఫస్ట్ లో అంటే ఎంటైర్ ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ నుంచి మనకేం కావాలా? ఓన్లీ ఇది మాత్రమే కావాలి. ఇక్కడ వచ్చిన అవుట్పుట్ ట్రూ అయితే ఓకే, ట్రూ బ్లాక్ లో కలుగుతుంది. అంతే కదా. ఇలా మనం ఏంటంటే ఎక్స్ప్రెషన్స్ అనేది రాస్తుంటాం. మీ అందరూ తెలుసు, ఆల్రెడీ మనం ఒక 4 అవర్స్ డెడికేటెడ్ గా ఏడు గురించి మాట్లాడటం జరిగింది అనమాట ప్రీవియస్ క్లాసెస్ లో. మీరైతే ఆ వీడియో చూడండి. సో క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు మనకి ట్రూ బ్లాక్ ఉంది, ఫాల్స్ బ్లాక్ ఉంది. సో ట్రూ బ్లాక్ లో ఏంటంటే ఏదైతే ఎక్స్ప్రెషన్ రాస్తామో ఆ రాసిన ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ అయితే ట్రూ బ్లాక్ లో ఉన్న యాక్టివిటీస్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అదే ఫాల్స్ అయితే ఫాల్స్ బ్లాక్ లో ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో ఎగ్జిక్యూట్ అవుతాయి. క్లిక్ ఆన్ ట్రూ. సో నేను ఇక్కడ జస్ట్ వెయిట్ యాక్టివిటీ మాత్రమే ఎడిట్ చేస్తాను, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇఫ్ కండిషన్ ఎలా వర్క్ అవుతుంది, దాంట్లో పైప్ లైన్స్ అన్నిటి గురించి కూడా ప్రీవియస్ క్లాసెస్ ఆల్రెడీ చెప్పాం అనమాట. సో మళ్ళీ చెప్పిందే మనకి చెప్పాల్సిన అవసరం లేదు, వేరే ఉన్నాయి కాబట్టి. సో దానివల్ల మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. వేస్ట్ ఉంది కదా, యూస్ఫుల్ ఉండదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా యూజ్ ఉంటే కొత్తది నేర్చుకుంటే మనం చెప్పొచ్చు కానీ. సో నేనైతే సేవ్ చేస్తున్నాను. సో అర్థమైంది కదా. ఫస్ట్ మనకి ఇక్కడ లుక్అప్ యాక్టివిటీ రన్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ వస్తుంది. ఆ వచ్చిన అవుట్పుట్ ని నేను ఇక్కడ ఇఫ్ కండిషన్ యాక్టివిటీ తీసుకొని ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ రాసాను. ఏమని? ఆ వచ్చే ఫస్ట్ యొక్క డేటా చెక్ వాల్యూ అంటే కాలం నేమ్ తీసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ లో అంటే ఎంటైర్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఆ ఆబ్జెక్ట్ లో ఉన్న పర్టికులర్ కాలం మాత్రమే కావాలి, మనకు అంత అవసరం లేదు. కాబట్టి ఇది తీసుకొని కామా ట్రూ అంటే ఈ వచ్చే అవుట్పుట్ ట్రూ అయితే ఓకే, ట్రూ బ్లాక్ లో ఏదైతే యాక్టివిటీస్ ఉంటాయో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. అలా కాకుండా ఫాల్స్ బ్లాక్ లో ఏదైతే యాక్టివిటీస్ ఉంటాయో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, చూద్దాం, రన్ చేద్దాం. ఓకే, చూసారా ఏమొచ్చింది? ట్రూ బ్లాక్ లో ఏదైతే ఉందో అది వచ్చింది. ఓకే, చూడండి ట్రూ. అదే నేను ఇక్కడ ఒక అప్డేట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ జీరో కింద అప్డేట్ చేస్తాను చూడండి. చెక్ డేటా చెక్ ఓకే ఈజ్ ఈక్వల్ టు జీరో. సో నేను ఆ ఎంటైర్ ఏదైతే వన్ ఉందో దాన్ని జీరో కింద అప్డేట్ చేస్తున్నాను. చూద్దాం. చూసారా జీరో ఉంది. ఇప్పుడు రన్ చేస్తే మనకి ఫాల్స్ వస్తుంది అన్నమాట. ఫాల్స్ అంటే బేస్డ్ ఆన్ ఇఫ్ కండిషన్ ఏదైతే ఎక్స్ప్రెషన్ రాసామో అది మిస్ఫైర్ అవుతుంది కాబట్టి. సో లైక్ వాట్ ఇట్ ఇస్ కాల్ ఫాల్స్ బ్లాక్ లోకి వెళ్ళి అది ఉన్న ఎక్స్పోర్ట్ అవుతుంది. సో కండిషన్ ఏమొచ్చింది గైస్? ఫాల్స్ వచ్చింది. ఓకే, సో ఇందాక ట్రూ కండిషన్ వచ్చింది, ఇప్పుడు ఫాల్స్ కండిషన్ వచ్చింది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మనం ఒక పైప్ లైన్ లో ఉన్న యాక్టివిటీస్ యొక్క కంట్రోల్ అనేది ఎగ్జిక్యూషన్ ఫ్లో యొక్క ఎగ్జిక్యూషన్ అనేది కంట్రోల్ చేయొచ్చు ఇలా కూడా. ఓకే, అంటే ట్రూ ఉంటే ఎగ్జిక్యూట్ అవ్వు, లేకపోతే ఫాల్స్ ఉంటే ఎగ్జిక్యూట్, ఇలా రకరకాలుగా డైనమిక్ గా కూడా సపరేట్ చేయడానికి రియల్ టైంలో అవకాశం ఉంది. చాలా యూజ్ కేసెస్ ఉంటాయి. ఓకే, నేను జస్ట్ కొన్ని మాత్రమే చెప్పగలుగుతున్నాను డ్యూ టు టైం కన్స్ట్రెయింట్. ఇంకా మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ అయితే ఆ సినారీస్ నా దగ్గర తెస్తే నేను మళ్ళీ వాటిని రికార్డ్ చేసి మీకు మళ్ళీ పంపిస్తాను. ఇది ఓకే, మీరు ఒకళ్ళు ఫేస్ చేస్తే 90% ఇవే ఉంటాయి, ఇన్ కేసు కొత్తది వస్తాయి. ఓకే, సో ఇలా కూడా మనం ఏంటంటే ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం అయితే ఉంది. సో మనం ఇక్కడ సో కాపీ, సో డిలీట్ చేయక లుకప్ గెట్ మేక ఇఫ్ స్విచ్ ఫిల్టర్ వెయిట్ ఫర్ ఈచ్. ఓకే, సో ఈ అంటిల్ ఫెయిల్ ఈ రెండు కూడా ఉన్నాయి, అలానే ఈ ఉన్నాయి. సో ఇది మొత్తం చెప్పాలి. ఇది అయిపోయింది. సో నోట్ బుక్స్ చెప్పాలి. ఓకే, ఇంకా ఉన్నాయి అన్నమాట.
సో కొన్ని ఏంటంటే కొన్ని తర్వాత చెప్తాను, ఎందుకంటే ఆ ప్రీవియస్ టాపిక్స్ చెప్తేనే మీకు అర్థమవుతుంది అనమాట, లేకపోతే అర్థం కాదు. అందువల్ల కొన్ని సో ఫర్దర్గా కంటిన్యూ అయితే చేస్తున్నాం. సో నెక్స్ట్ క్లాస్లో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. థ్యాంక్ యూ.